నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. జనరల్గా మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు, పళ్ళ మార్కెట్కి వెళ్ళినప్పుడు డ్రాగన్ ఫ్రూట్ చూస్తుంటాం. డ్రాగన్ ఫ్రూట్ చూసి ఇది ఎక్కడో చైనాలో పండింది కదా, ఇక్కడ ఇంపోర్ట్ చేసుకొని అమ్ముతున్నారు అనుకుంటాం. కానీ అదే డ్రాగన్ ఫ్రూట్ని మన జిల్లాలో కూడా పండిస్తున్నారంటే అవునా, ఎక్కడ అనే డౌట్ వస్తుంది మనకు. సో అదే ప్రాంతానికి ఇప్పుడు మేము వచ్చున్నాం. ఇక్కడ ఏఎస్పేట నుంచి ఆత్మకూరు వెళ్ళే రోడ్లో మధ్యలో ముస్తాపురం నాకు ఊరు వస్తుంది. ఆ ఊరు దగ్గర డ్రాగన్ ఫ్రూట్ అనే ఒక పండుని సాగు చేస్తున్నారు. ఆ విశేషాలంటే మీకు చూపిస్తాం. మగవలకు శుభవార్త. 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. మరిన్ని వివరాలకు 7998484841. సో ఎక్కడో చైనాలో పండే పండుని మన నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు సమీపంలో పండిస్తున్నారంటే నిజంగా వాళ్ళకి ఆ రైతులకు మనం హ్యాట్సాప్ చెప్పి తీరచ్చు. ఆ రైతు ఈరోజు మనతో ఉన్నారు. పెద్దనా నమస్తే, ఎలా ఉన్నారు? ఉన్నాము. ఎలా ఉంది సాగు, ఎలా ఉంది? పర్వాలే. మా పిల్లలు పొద్దుబలంతో పెట్టారు. మా పిల్లలు సాఫ్ట్వేర్లు, వాళ్ళు వ్యవసాయ కుటుంబంలో పెట్టారు కాబట్టి వాళ్ళు వ్యవసాయం మీద కొంచెం అభిప్రాయం ఉండి ఇది పెట్టారు. పర్వాలే, బాగానే లైన్గా ఉంది. ఎట్లా ఎన్ని రోజులు అవుతుంది ఇది? ఇది 3 సంవత్సరాలు అవుతుంది. 3వ సంవత్సరం జరుగుతుంది. పర్వాలే, బాగా అంత ఆర్గానిక్తోనే చేస్తాము. ఇంకా వేరే మందులేం వాడడం లేదు, అంత ఆర్గానిక్ అని. దీంట్లో కొన్ని చిన్నవి ఉంటాయి, కొన్ని పెద్ద పెద్ద సైజులు వస్తాయి. అంటే ఎందువల్ల అంటే న్యాచురల్గా పండిస్తే చిన్నవి వస్తాయా, లేకపోతే ఎట్లా మందులు పడితే పెద్ద కాయ పండు సైజు పెద్దది వస్తుందా? లేదు, కొన్ని క్వాలిటీలు ఉంటాయి. కొన్ని క్వాలిటీలు కొంచెం సైజు వస్తుంది. వైట్ ఉండేది కొంచెం ఎక్కువ సైజు వస్తుంది. ఇది రెడ్, ఇది స్వీట్ బాగుంటుంది. దానికని సైజు కొంచెం తక్కువే ఉంటాయి, స్వీట్ బాగుంటాయి. కాబట్టి ఇది క్వాలిటీ గుజరాత్ నుంచి తెప్పించారు మా పిల్లలు, తెప్పించి వేసారు. బాగానే పోతా ఉండే ఇక్కడ. ఎట్లా మీకు ఎట్లా వచ్చింది అంటే ఈ పండే ఈ తోటే ఎందుకు అనుకున్నాను అంటే నెల్లూరులో కొంచెం తక్కువ ఉంది కదా. మా పిల్లలు ఏం చేస్తారు? సాఫ్ట్వేర్ వాళ్ళు నెట్లో చూసి వేయాలని బాగుంటుందని ఈ పొద్దు లాక్డౌన్లో వచ్చి ఇక్కడికి స్టార్ట్ చేశారు. కొంచెం లైన్గానే బాగానే పర్వాలేదు. ఎక్కడ పంపిస్తున్నారు పెద్దనా పండిన పంటలన్నీ? మాది కొద్దే నేను వేసింది ఎకరం 30 సెంట్లు. ఇక్కడే పోతాయి నాకు. ఇక్కడ అంటే బయట అమ్మేస్తుంటారు? బయట అటు పెట్టుకుంటే. ఎక్కడికంటే మార్కెట్లకు పంపించడం ఏం లేదు, ఇక్కడికే పోతాయి. మన స్పీడ్ బాగుంటాయి కాబట్టి మన ఇక్కడనే పోతాయి, ఇంకెక్కడికి పంపించబడలే. ఒక మొక్క నాటిన తర్వాత అది కాయ కావడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది? ఒక మొక్క నాటిన తర్వాత సంవత్సరానికి పోత వస్తుంది. పోత వచ్చిన తర్వాత ఒక 25 రోజులకి కాయ అవుతుంది. కాపుకి ఎంత గ్యాప్ వస్తుంది మధ్యలో ఈ పంటకి ఆ పంటకి? ఈ పంటకి ఆ పంటకి గ్యాప్ ఒక 4 నెలలు 5 నెలలు ఉంటుంది. 5 నెలలు అంతర పంటలుగా వేస్తున్నారా? వేసాం మేము. ఇంతకుముందు బొప్పాయి వేసాం. దీంట్లో బొప్పాయి కూడా బాగానే వచ్చింది. అది నాటు బొప్పాయి లేకపోతే ఎట్లా హైబ్రిడ్? బొప్పాయి వేసాం. బొప్పాయి కూడా బాగానే వచ్చింది. ఈ సంవత్సరం కూడా వెనక వేసాను బొప్పాయి. ఆయన అన్నీ కూడా మేము ఆర్గానిక్ తయారు చేస్తున్నాం. ఎక్కడే పోతాయి నాకు, ఎక్కడ బయట ఏం పంపించాలి, ఇక్కడనే సరిపోతున్నాయి. ఇప్పుడు ఏవైతే మన స్తంభాలు నాటామో ప్రతి చెట్టుకి, ఆ స్తంభం సపోర్ట్ ఖచ్చితంగా కావాలా చెట్టుకి? కావాలా. స్తంభానికి కింద 4 పక్కల 4 నాటాలా. దానికి ఆ స్తంభానికి అల్లిచ్చి పైన ఒక సిమెంట్ రింగ్ కానీ లేకుంటే పాత టైర్ కానీ కమ్ములు పెట్టి వేసేస్తే ఆ టైర్లో నుంచి వచ్చి కిందికి వచ్చేస్తాయి. స్తంభం ఉన్నా కూడా కుదరదు, పైన ఒక రింగ్ ఖచ్చితంగా రావాలి. రింగ్ ఖచ్చితంగా ఉండాల్సిందే. లేదు, ఇప్పుడు వేరే ఇంకో సిస్టమ్ పెట్టారు. కొన వరకు నాటేసి ఒక కమ్మిలు ఆ పక్క ఈ పక్క కమ్మిలు లాగేసి ఆ తీగలకి ఆ కమ్మిలకే అల్లిస్తామంటారు. ఇప్పుడు అది ఒక సిస్టమ్, కొత్త సిస్టమ్ పెట్టి అట్లా చేస్తుంటారు. ఇప్పుడు మీరు ఇక్కడ ఎక్కువ మొక్కలు పడతాయి దానికి, దీని మీద కొంచెం ఎక్కువ మొక్కలు పడతాయి. ఒక్కొక్క స్తంభానికి ఎన్ని మొక్కలు ఉంటాయి? 4 మొక్కలు. కేజీ ఎంత పెద్ద? 200కి అమ్ముతుంటాయి ఇక్కడ. ఎన్ని కాయలు వస్తాయి కేజీకి? కేజీకి 4, 3. ఇంకా కొంచెం తక్కువ అయితే కొంచెం 5 కూడా వస్తాయి. ఇది కొంచెం నేను చేను కాడ తోటకాడ కాబట్టి కొంచెం ఎక్కువ ఇస్తాను నేను.
కేజీ మీద కేజీ 200 కేజీ 300 అట్టిస్తాను. నాకు ఇక్కడే సరిపోతా ఉంది, ఇక్కడే పోతుంది. సో మీకు గడిచిపోతా ఉంది, మీ పిల్లలు అక్కడ ఉన్నా కూడా మీరు హ్యాపీగా చూసుకుంటా ఇక్కడే. దీనికి ఏమన్నా ఎక్కువ ఖర్చా లేకపోతే మెయింటెనెన్స్ ఎలా? మెయింటెనెన్స్ పెద్ద ఎరువులు వేసుకుంటుండాలా, ఈ ఆర్గానిక్ మందులు అప్పుడప్పుడు ఎక్కిస్తూ ఉండాలి. చూసిన ప్రతి స్తంభం కూడా పేడ వేస్తున్నారు మీరు. ఈ ఎరువులే ఈ చీమల బొమ్మలు వస్తుంటే యాప నూనె అది కొట్టుకుంటుండాలి. ఏ పురుగు మందు పురుగు మందు అట్టే మీరేం వాడట్లేదు? మేమే వాడంలే పురుగు మందు, అయితే మేమేం వాడంలే. ఎప్పుడైనా చీమల బొమ్మలు వస్తే అది యాప నూనె కొట్టేస్తాం, వెళ్ళిపోతాయి. స్వీట్ బాగుంటాయి మన దగ్గర? స్వీట్ బాగుంటాయి, మన స్వీట్ బాగుంటాయి. థ్యాంక్ యూ. ఇంకా మీరు మంచి మంచి పంటల సాగు చేయాలని కోరుకుంటున్నాను. ఇవి పెద్ద ఆయన చెప్తున్నటువంటి మాటలు. ఒక మొక్క నాటిన తర్వాత దాదాపు 1 సంవత్సరానికి పూత వస్తుంది. పూత వచ్చిన ఒక 20 రోజులకి కాయ వస్తుంది అని చెప్తున్నారు. పంటకి అంటే ఈ కాపు కోసిన తర్వాత ఇంకో కాపు రావాలంటే ఒక 4 నెలల టైం పడుతూ ఉంటున్నారు. సో ఏమి కూడా అంటే ఏవైతే సేంద్రియ పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఆ పద్ధతుల ద్వారా మాత్రమే మేము పండిస్తున్నాం తప్ప ఎక్కడ కూడా కెమికల్స్ కానీ పురుగుల మందులు కానీ ఏమీ కూడా వాడట్లేదు. కాబట్టి ఇక్కడ పండించినటువంటి ఈ ఏదైతే ఈ డ్రాగన్ ఫ్రూట్ ఉందో దానికి టేస్ట్ ఎక్కువ, అందుకే అంత రుచిగా ఉంటాయి. మేము వేరే ఏం వాడట్లేదు. ఒకవేళ చీమలు ఏమైనా పడితే వేపను కొట్టేస్తున్నాము. మనం కూడా చూసినట్లయితే ప్రతి స్తంభం ఏదైతే చెట్టు నాటున్నారో ప్రతి స్తంభం అడుగులో కేవలం ఎరువులు మాత్రం వేస్తున్నారు. ఎక్కడ కూడా మనకు పురుగుల మందు కావచ్చు ఇంకోటి అంటే పంట బాగా రావడానికి ఇంకో మందు వాడడం ఏం లేదు. ఏదైతే న్యాచురల్ పద్ధతులు సేంద్రియ పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఆ పద్ధతుల ద్వారానే పండిస్తున్నారు. నిజంగా ఎక్కడో మనం చైనాలో చూస్తుంటాము, లేదా ఇటీవల అంటే ఎక్కువైంది, కానీ ఒకప్పుడు మనకి ఇవన్నీ కూడా మనకి ఇక్కడ దొరికేవి కావు. సో ఇప్పుడు మనకు అందుబాటులోకి వస్తున్నాయి. మన నెల్లూరు జిల్లాలో కూడా దీని మీద చాలామంది అధ్యయనం చేశారు, పండిస్తున్నారు కూడా. తన పిల్లలు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా సెటిల్ అయిపోయినప్పటికీ సో మనం కూడా ఏదైనా చేయాలి అనే ఒక కోరికతోటి నెట్లో సెర్చ్ చేసి పెద్దానికి సలహాలు ఇవ్వడం. సో పెద్దాన్ని ఇక్కడ నుండి అంతా చూసుకోవడం. లాక్డౌన్లో స్టార్ట్ చేశారంట. ఏదైతే మనందరూ తెలిసి 2019, 2020 ఆ టైంలో స్టార్ట్ చేశారంట. అప్పటి నుంచి ఈ పంట బాగానే ఉంది. మేము ఎక్కడికైతే ఎక్స్పోర్ట్ చేయట్లేదు, కానీ మనకు ఆపోజిట్లో ఒక స్టాల్ ఉంది, మీకు ఆ స్టాల్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. ఆ స్టాల్లో పెట్టుకొని రోడ్డు పక్కన పెట్టుకొని అమ్ముతున్నాం అని చెప్పి రైతు తెలియజేస్తారు. సో ఇలాంటి రైతులు అనేక మంది రైతులకు ఆదర్శం కావాలని చెప్పి మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ కెమెరా పర్సన్ వంశీకృష్ణారెడ్డితో జోసఫ్ సాస్ టీవీ, ముస్తాపురం, ఆత్మకూరు దగ్గర నుంచి. మగవలకు శుభవార్త. 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. సొంత తయారీదారుల చేత డైరెక్ట్ గా కస్టమర్లకు నచ్చిన విధంగా నగలను వారు కోరిన డిజైన్ లో కస్టమైజ్ చేసి ఇవ్వబడును. మరిన్ని వివరాలకు 7998484841 7998484842